అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో మనల్ని నిరంతరం ఆలోచింపజేసే ఒక పెద్ద పజిల్ ఉంటుంది. అదేంటంటే మనం ఎవరు, మన చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే వ్యక్తిత్వం అనే ఈ అద్భుతమైన అధ్యయనం. సరే, ఇంక ఆలస్యం చేయకుండా ఈ పజిల్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అసలు ఒక మనిషిని ఆ మనిషిగా మార్చేదేంటి? వాళ్ళ ఆలోచనా విధానమా, వాళ్ళ అలవాట్లా, లేదా వాళ్ళు ఫీలయ్యే విధానమా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఈ టాపిక్ యొక్క మూలానికి తీసుకెళ్తుంది. నిజానికి ఈ చిక్కుముడిని విప్పడానికే మనస్తత్వశాస్త్రంలో వ్యక్తిత్వం అనే ఒక స్పెషల్ ఫీల్డ్ ఉంది. ఇది ఒక వ్యక్తి ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటారో అర్థం చేసుకోవడానికి ఒక సైంటిఫిక్ పద్ధతి అన్నమాట. అయితే అసలీ పజిల్ని సాల్వ్ చేయాలంటే ముందుగా వ్యక్తిత్వం అనే మాటకు అసలైన అర్థమేంటో మనకు తెలియాలి కదా. అందుకే దీనికొక స్పష్టమైన నిర్వచనాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి విశిష్టమైన అంటే యునీక్, మరొకటి శాశ్వతమైన అంటే దాదాపుగా స్థిరంగా ఉండేవి. అంటే ఈ పద్ధతులు ప్రతి ఒక్కరిలో వేరువేరుగా ఉంటాయి, అలానే చాలా కాలం పాటు మనతోనే ఉంటాయి. సరిగ్గా ఇవే మనల్ని మనముగా నిలబెడతాయి. సరే, ఇప్పుడు ఈ వ్యక్తిత్వం అనే పెద్ద పజిల్లోని చిన్న చిన్న ముక్కలేంటో చూద్దాం. అసలిది ఏ భాగాలతో నిర్మించబడిందో పరిశీలిద్దాం. సైకాలజిస్టులు వ్యక్తిత్వాన్ని రెండు కోణాల్లో చూస్తారన్నమాట. మొదటిది నిర్మాణాత్మక భాగాలు, అంటే మన వ్యక్తిత్వంలో ఉండే స్థిరమైన లక్షణాలేంటి అనేది. రెండవది గతిశీల భాగాలు, అంటే మన వ్యక్తిత్వం ఎలా మారుతుంది, ఎలా ఎదుగుతుంది అని చెప్పే శక్తులు. ఒకదాన్ని మనం బిల్డింగ్ కట్టడానికి వాడే ఇటుకలతో పోలిస్తే రెండోది ఆ బిల్డింగ్ కట్టే ప్రాసెస్ లాంటిది. ఉదాహరణకి ఫ్రాయిడ్ చెప్పిన ఈ మోడల్ చూడండి. మన లోపల 3 శక్తులు పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఒకటి ఇడ్, దీనికి మంచి చెడు, సమయం సందర్భం ఏమీ అక్కర్లేదు, కేవలం తక్షణ ఆనందం కావాలి, అంతే. రెండోది సూపర్ ఈగో, ఇది మన మనస్సాక్షి లాంటిది, సమాజం, పెద్దలు నేర్పిన నీతి నియమాలను పాటిస్తుంది. ఇక ఈ రెండింటి మధ్య నిరంతరం గొడవ జరుగుతుంటే వాస్తవ ప్రపంచానికి అనుగుణంగా రెండింటినీ బ్యాలెన్స్ చేసే మేనేజరే ఈ ఈగో. సరే, ఇప్పుడు ఈ ఫీల్డ్లో కొన్ని పెద్ద పెద్ద డిబేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సైకాలజిస్టులు సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ ముగియని చర్చ. మన వ్యక్తిత్వం మనకు పుట్టుకతో వచ్చిన జీన్స్ వల్ల వస్తుందా, లేక మనం పెరిగిన వాతావరణం, మన అనుభవాల వల్ల వస్తుందా? నిజం చెప్పాలంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంటుంది. కానీ ఇప్పుడు చాలామంది సైంటిస్టులు ఇది రెండిటి మిక్స్ అని చెప్తున్నారు. ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, మనుషులు జీవితాంతం ఒకేలా ఉంటారా, లేక నిజంగా మారగలరా? కొన్ని లక్షణాలు ఒక కొండలా స్థిరంగా ఉండొచ్చు, కాని మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, మనం చేసే ప్రయత్నాలు మనల్ని ఒక గొంగలి పురుగు నుంచి అందమైన సీతాకోకచిలుకలా మార్చగలవని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. వ్యక్తిత్వం గురించి చెప్పే థీరీలు ప్రపంచంలో అందరికీ వర్తిస్తాయా, లేక అవి కొన్ని సంస్కృతులకు మాత్రమే పరిమితమా? చూడండి, సంతోషం, బాధ లాంటి ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి. కాని ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ ఏడవాలో మన కల్చర్ మనకు నేర్పిస్తుంది. అదే ఈ డిబేట్ యొక్క సారాంశం. ఇన్ని థియరీలున్నాయి కదా, మరి ఏది కరెక్ట్, ఏది పనికొస్తుంది? సైకాలజిస్టులు ఒక థియరీ మంచిదా కాదా అని ఎలా తేలుస్తారంటే దానికి కొన్ని టెస్టులు పెడతారు. కేవలం ఒక ఆలోచన ఉంటే సరిపోదు, అది నిరూపించబడాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి థియరీకి కొన్ని లక్షణాలుండాలి, దానికి ఆధారాలుండాలి, నిజ జీవితంలో ఉపయోగపడాలి, చాలా రకాల ప్రవర్తనలను వివరించగలగాలి, ఇంకా చెప్పే పాయింట్స్ అన్నీ లాజికల్గా, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండకూడదు. ఇది ఒక థియరీకి ఇచ్చే రిపోర్ట్ కార్డ్ లాంటిది. సో ఈ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటం కేవలం పుస్తకాల్లో చదవడానికే కాదు, దీనికి రియల్ వరల్డ్లో చాలా ఉపయోగాలున్నాయి. థెరపీలో, ఆఫీస్లో సరైన వాళ్లని జాబ్లోకి తీసుకోవడంలో, ఇంకా పిల్లలకి వాళ్లకి తగ్గట్టుగా పాఠాలు చెప్పడంలో, ఇలా ఎన్నో చోట్ల ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సరే, ఇంతవరకు బానే ఉంది. మరి ఫ్యూచర్ ఏంటి? అసలు ఈ స్టడీ ఎక్కడ్నుంచి మొదలై ఎక్కడికి వెళ్తోంది? ఈ ఫీల్డ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. సో దాని భవిష్యత్తు గురించి ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణం చూడండి. ఒకప్పుడు మనిషి శరీరంలో ఉండే ద్రవాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేవాళ్లు. ఆ తర్వాత మనసులో తెలియని లోతుల్లోకి వెళ్లారు. మరిప్పుడు
ఇప్పుడు ఏకంగా బ్రెయిన్ స్కాన్లు, జీన్స్ లెవెల్లోకి వెళ్లి పరిశోధన చేస్తున్నారు. ఎంత మార్పు కదా! మనం దీన్నించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వ్యక్తిత్వం అనేది ఒక రాతి మీద చెక్కిన శిల్పం కాదు. అదొక ప్రవహించే నదిలాంటిది. మన బయాలజీ అంటే మన జీవశాస్త్రం, మనం పెరిగిన వాతావరణం, ఇంకా మనం పొందే అనుభవాలు, ఈ మూడింటి మధ్య జరిగే ఒక నిరంతర సంభాషణే మన వ్యక్తిత్వం. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన వ్యక్తిత్వం స్థిరంగా ఉండేది కానప్పుడు, నిరంతరం మారుతున్న ఒక పజిల్ అయినప్పుడు, రేపు మనం ఎవరుగా ఉండబోతున్నాం? భవిష్యత్తులో మనం ఎవరుగా మారే అవకాశముంది? ఒక్కసారి ఆలోచించండి.